అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్ ఫీచర్ ఫిల్మ్ అంట. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ దట్ మీట్స్ ద రిక్వైర్మెంట్ లిస్టెడ్ బిలో. ఇఫ్ యూ బిలీవ్ దట్ వీఆర్ ఇట్ ఈస్ యూ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే ఒక టాలెంట్ ఉన్న అద్భుతంగా టాలెంట్ ఉన్న నటీనటులు కావాలంట. సో మీలో అంత టాలెంట్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటున్నారు. వీళ్ళకి మగవాళ్ళు కావాలంటే 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు, ఆడవాళ్ళు కావాలంటే 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. సో కైండ్లీ షేర్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి శివరామ్ గారు అడిగారండి, సార్ హైదరాబాద్లో సమ్ కోర్సెస్ నేర్పుతున్నారు, వాటి గురించి చెప్పండి. సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, డబ్బింగ్, మ్యూజిక్ గురించి చెప్పండి అని అడగడం జరిగిందండి. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మీకు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫిలిం స్కూల్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఉంది, రామానాయుడు ఫిలిం స్కూల్ ఉంది, రాఫ్ట్ అంటే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఫిలిం స్కూల్ ఉంది. వాటిల్లో మీకు లక్షల్లో ఉంటాయండి. అంటే ఓ త్రీ వీక్స్ క్రాష్ కోర్స్ అని ఉంటుంది, 3 months క్రాష్ కోర్స్ అని ఉంటుంది, గ్రాడ్యుయేట్ కోర్స్ అని ఉంటుంది, అంటే 3 years అలాగే 2 years అలా చదివే కోర్సులు ఉంటాయి. వాటికి లక్షల్లో మీకు ఫీ స్కేల్ అనేది ఉంటుంది. మహా అయితే వారానికి ఒక 5 రోజులు, రోజుకు 1 గంట 2 గంటల క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్రయత్నాలు చేసుకోవడానికి ఒక పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో సెకండ్ది వచ్చేసి ఏంటి అంటే సెకండ్ గ్రేడ్లో వచ్చేసి మీకు ఏమంటారు, ఇక్కడ ఒకటి ఉంది గణపతి కాంప్లెక్స్ దగ్గరలో ఒక ఐఫాను ఏదో ఉంది, అదొకటి ఉంది. ఉత్తేజ్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆర్టిస్ట్ ఉత్తేజ్ గారి. అలాగే వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒకటి ఉంది, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయిని బట్టి 30,000, 50,000, 70,000, లక్ష తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇదనమాట. సో ఇలాగా ఒక్కొక్కల స్థాయిని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేర్పించేది ఏముండదు. వాళ్ళు కూడా ఒక ఐ లెవెల్ అంటే ఏంటి, ఆంగికం అంటే ఏంటి, డిక్షన్ అంటే ఏంటి, మోడ్యులేషన్ అంటే ఏంటి, ఇలా మెయిన్వి మామూలుగా మీకు ఒక గంటలోనో ఒక రోజులోనే నేర్పించేయచ్చు. కానీ ఒక గంటలోనో ఒక రోజులో నేర్పిస్తారంటే మిమ్మల్ని 30,000, 50,000 కట్టమంటే మీరు కట్టరు. కాబట్టి మీకేం చేస్తారు అంటే దాన్ని ఒక 45 days కోర్స్ అని చెప్పి దాంట్లో ఒక్కొక్క దాన్ని మీకు రిహార్సల్ చేయించి మీకు వదిలేస్తారు అనమాట. ఆ తర్వాత వాళ్ళు అవకాశాలు ఇస్తారంటే 201% అవకాశాలు ఇవ్వరు. వాళ్ళు మీరు వెళ్ళండి, ప్రయత్నించండి అని అంటారు. కాకపోతే అక్కడ మీకు ఉండే ప్రయోజనం ఏంటంటే మీలాగే ఎవరెవరైతే ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా రైట్ పర్సన్ కనుక మీకు తగిలినట్లయితే మీ లైఫ్ మారడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటం కోసం చెప్పడానికి ప్రభాస్ సీన్ గారు ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభాస్ గారితో పాటు ఓ పర్టికులర్ ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నారు. ఆ నేర్చుకుంటున్న టైంలో ప్రభాస్ సీన్ గారికి పరిచయం అయ్యారు. అక్కడ ప్రభాస్ సీన్ గారికి ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది, బాండింగ్ అనేది ఏర్పడింది. ప్రభాస్ గారికి అవకాశాలు రావటం మొదలైన తర్వాత ప్రభాస్ సీన్ గారు అప్పుడప్పుడు కలిసి నాకు అవకాశం అని అడుగుతూ ఉంటే అవకాశాలు నీకు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేడు, ముందు నాకు మేనేజర్గా కొంతకాలం పనిచేయి, నాకు మేనేజర్గా పనిచేసిన తర్వాత నీకు ఒక పరిచయాలు ఏర్పడిన తర్వాత నీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఐడియా చెప్పారు. ఈ ఐడియా ఏదో బాగుంది అని ప్రభాస్ గారికి మేనేజర్గా పనిచేశారు కొంతకాలం. అక్కడ మేనేజర్లు అనే వాళ్ళతోటి, అంటే హీరో గారి మేనేజర్లతోటి డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఉంటుంది. కాబట్టి ప్రభాస్ సీన్ గారితో మాట్లాడుతున్న సందర్భం, ఆయన ఇచ్చే కొన్ని ఎక్స్ప్రెషన్లు కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన యాస కావచ్చు, బాబే ఏంటి అంటే నువ్వు ఇప్పుడు చూపునుకుంటున్నావా అనే టైప్లో ఆయన మాట్లాడే యాస కావచ్చు, అవి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లు నచ్చి సరే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది మన దాంట్లో చేస్తారా అని అడగడం. ఆ తర్వాత ప్రభాస్ శ్రీన్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అయ్యాడని మనందరికీ తెలుసు. సో నేనేమంటా అంటే అలాంటి ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొకటి, అక్కడికి వెళ్తే నాకు అద్భుతాలు జరుగుతాయని ఒక ట్రాన్స్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే సెయింట్ మేరీస్ అని యూసఫ్గూడలో చాలా పెద్ద కాలేజ్ ఉంది. అందులో పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు కొడుకుల దగ్గర నుండి వాళ్ళ కూతుళ్ళ దగ్గర నుండి వాళ్ళందరూ చదువుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం ఎవడో ఫినాన్షియల్గా చితికిపోయినోడు, బస్ పాస్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు,
ఆ కాలేజీలో కష్టం నష్టం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కాలేజీలో చదివితే వాళ్ళతో మనం ఫ్రెండ్ అయితే మన లైఫ్లో అద్భుతాలు జరుగుతాయనే వాళ్ళతో కొంతమంది కాలేజీలో జాయిన్ అయ్యారంట. ఫైనల్గా ఆడిన ఆఫీస్ బాయ్ కంటే దారుణంగా కాలేజీలోనే చూడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళందరూ రేంజ్ రోవర్లు BMW కార్లు వస్తుంటే వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చేవాడు మన ఫ్రెండ్ అవుతాడు. ఎందుకు అవుతాడు? మనం డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎరుపుష్పాలని ఈయన అసలు కనీసం ఫ్రెండ్ కాదు కదా, ఒక మనిషిలా ట్రీట్ చేయడం కూడా మానేశారంట. సో రెండూ ఉంటాయి కాబట్టి ఇది చూసుకోవాల్సిన బాధ్యత అనేది మీది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. HYDI హైదరాబాద్లో మొదటి 3 అక్షరాలు HYDI I ఫర్ ఇంటెలిజెన్స్ @melbournemama.org MELBOURNE బోన్ మామా MAMA.org అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో ఖచ్చితంగా తెలంగాణ యాక్సెంట్ వచ్చి ఉండాలి అని అంటున్నారు కాబట్టి మీరు తెలంగాణ యాస మీకు అద్భుతంగా వస్తుంది. మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9491022006. ఐ రిపీట్ 9910220006. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి అందులో 29 కాస్టింగ్ కాల్స్ తీయకుండా ఒక్క కాస్టింగ్ కాల్ చేసి నేను ఉన్నా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.